మీ దృష్టిలో ఉద్యమ ఫలితాలంటే ఊరేగడం కావచ్చు, పడుచీరలు కావచ్చు, నగలు కావచ్చు, విదేశాలు కావచ్చు, జల్సాలు కావచ్చు. కానీ మా దృష్టిలో పాలమూరు ప్రజల కన్నీళ్లు, ఇక్కడ ఉండేటువంటి జనం యొక్క అవసరాలు ఇవే. మా నిబద్ధత అదే. మీరు మా నిబద్ధత మూలాల్లోకి పోయి ఎప్పుడైతే మాట్లాడినరో తప్పకుండా బాధ అనిపిస్తుంది, జవాబు చెప్పాల్సి వస్తుంది. అది కూడా సంస్కారవంతంగానే మాట్లాడతాం. ఇది టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అందరికీ తెలుసు, నాయకులకు అందరికీ తెలుసు. కేసీఆర్ తప్పు చేసిండని తీర్పిస్తుంది ఏమే. నీవెవరమ్మా ఇవన్నీ చెప్పడానికి? 60 లక్షల మంది సైనికులు ఉన్నారు ఈ పార్టీలో, కేసీఆర్ నాయకత్వాన్ని పనిచేసేటువంటి వాళ్ళు. దాంట్లో కొందరికే మనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవకాశం వచ్చిండవచ్చు. వాళ్ళందరి తరఫున నువ్వే తీర్పు చెప్తావా? కేవలం మీ హద్దులు మీరు నిర్ధారించుకోకుండా ఎక్కువగా ఊహించుకొని ఇప్పటిదాకా ఏనాడు ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడలే. నాకు ఇష్టం కూడా ఉండదు.